కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం కుటుంబంలో ప్రతి వ్యక్తులు ఐక్యతగా ఉంటే దేవుడు సంతోషపడతాడు. సైతాను ఉద్దేశం ఏమంటే కుటుంబాలను విడదీసేది, దేవుడు పని ఐక్యత చేసేది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, ఇంట్లో ప్రతి ఒక్కరూ భర్త చేసే పని భర్త, భార్య చేసే పని భార్య, పిల్లలు చేసే పని పిల్లలు, తల్లిదండ్రులు చేసే పని తల్లిదండ్రులు చేస్తే కుటుంబం ఐక్యతగా ఉంటుంది, దేవుడు సంతోషపడతాడు. నేను చెప్పేది ఏమంటే, కుటుంబాన్ని దేవుడు పెట్టింది మనం ఏక మనసుగా కుటుంబం ఉండి ఐక్యతగా ప్రతి ఒక్క పని సాధిస్తే దేవుడు సంతోషపడతాడు. క్రైస్తవులం మనం మాదిరిగా ఉండాలి. కాబట్టి కుటుంబంలో ఐక్యతగా ఉండండి. అయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.